హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వీడియో చేస్తున్నాం. అన్ని మా టూర్స్ ట్రిప్స్ అన్ని ముగించుకున్న తర్వాత కింద మంచి ఆగట్లేదు. పాపం ఎస్ఆర్హెచ్ గెలిచిందని, టాప్ ఆఫ్ ద టేబుల్ గెలిచిందని. వీళ్ళు ఎంతమంది ఈరోజు ఎస్ఆర్హెచ్ ఫ్లూక్ లో గెలిచిందని అనుకుంటున్నారో ఒకసారి కమెంట్ చేయండి. కానీ ఎవరు కమెంట్ చేయరు. మోస్ట్లీ అందరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉంటారు మన ఛానల్లో. ఫ్లూక్ లో గెలిస్తే ఒక్క మ్యాచ్ గెలుస్తారు, 2 మ్యాచ్లు గెలుస్తారు బ్రో. వరుసగా 5 మ్యాచ్లు గెలిచి మళ్ళీ వాళ్ళు గెలవరు. లే మన ఓడిపోయింది మధ్యలో. చూడలేదా హనుమ విహారీ కమెంట్ కాంట్రవర్సీ. మధ్యలో దిష్టి తగులుతుందని చెప్పి మ్యాచ్ ఓడిపోయినాం. మళ్ళీ బ్యాక్ టు ఫామ్ ఇవ్వాలి అంతే. జస్ట్ అట్లా క్యాచ్ కొంచెం టేబుల్ ఇంట్రెస్టింగ్ చేద్దామని చెప్పి కేకేఆర్ ని కూడా కొంచెం పైనకి పుష్ చేసినాం. బట్ ఇంకో 5 గెలవండి, డైరెక్ట్ ఫైనల్ కి వెళ్తారు. ఫైనల్ ఓడిపోండి దిష్టి తగిలిద్దని. మీరు ఫైనల్ కూడా వచ్చేలా స్కోప్ లేదుగా మీకైతే. ఫైనల్ కొడతాం రా. ఫైనల్ కొట్టాలంటే ఫైనల్ ఫుల్ ఫామ్ అవుతాం. ఫస్ట్ క్వాలిఫై గారా, తర్వాత మాట్లాడుకుందాం. ఇట్లానే అన్నారు, ఇట్లానే ఎగతాలు చేశారు, అండర్ ఎస్టిమేట్ చేశారు. సంజు శాంసన్ టాప్ 5 అన్న, టాప్ 5 వచ్చాడు. మా టీం కంబ్యాక్ ఇస్తుంది అన్న, ఇచ్చింది. ప్లే ఆఫ్స్ ఆడతాం, మిమ్మల్ని కొడతాం. నెక్స్ట్ మ్యాచ్ ఉందిగా చెన్నైలో, చూసుకుందాం చెన్నైలో మ్యాచ్. మ్యాచ్ గెలిస్తే మాకు క్వాలిఫైయర్ కన్ఫర్మ్ అయినట్టే బెర్త్. మీరు కొంచెం అస్సాం ట్రైన్ కి దగ్గర అవుతారు. ఒకసారి ఈ మ్యాచ్ గురించి మాట్లాడతాం ముందు. బ్రో ఏంటి బ్రో, యాక్చువల్ పీబీకేఎస్ ఎస్ఆర్హెచ్ మంచి హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది అనుకున్నా. అట్లానే ఆడర్లే, కానీ పీబీకేఎస్ అంతలా ఫెయిల్ అయిద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. చేసేస్తారు అనుకున్నా 240. మెయిన్ ఫస్ట్ దాంట్లో క్యాచెస్ అన్ని మిస్ అయ్యారు అన్న. ఆల్మోస్ట్ అందరు మిస్ చేశారు. వాళ్ళందరిలో లక్ష్మణ్ సింగ్ స్టెంపోర్డ్ మిస్ చేశాడు, సుశాంత్ సింగ్ ఒక క్యాచ్, లాగి ఫర్గూసన్ ఒక క్యాచ్, కూపర్ కాన్లీ ఒక క్యాచ్. క్లాస్ వదిలేసారు, ఇషాన్ కిషన్ వదిలేసారు బ్రో. ఇనిషియల్ గా ఉన్నప్పుడే అదే కదా చాలా డిఫరెన్స్ అయ్యేది. క్యాచింగ్ డిఫరెన్స్. ఇవాళ మ్యాచ్ లో నిజంగా క్యాచింగ్ డిఫరెన్స్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ఎవరైతే క్యాచ్ డ్రాప్ చేసినారో వాళ్ళే గట్టి రన్స్ కొట్టింది. ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసన్. అండ్ మళ్ళీ మేము ఎవరైతే పంజాబ్ లో మంచి బ్యాటర్స్ ఉన్నారో వాళ్ళ క్యాచ్ లే డిఫికల్ట్ క్యాచ్ పెట్టినాం ఇవాళ. శ్రీయాన్స్ అనేది డిఫికల్ట్ క్యాచ్. మళ్ళీ కమిన్స్ 2 క్యాచ్లు కొట్టాడు, సింగ్. అవి కూడా కొంచెం డిఫికల్ట్ క్యాచ్. మొత్తం క్యాచింగ్ డిఫరెన్స్ ఇవాళ, లేకపోతే మ్యాచ్ టైట్ అయ్యేది అనుకున్న దానికంటే. కానీ 200 వరకు లాక్కొచ్చారంటే యాక్చువల్ గా మంచి బాగానే లాగారు. నేను అంతవరకు వస్తాను అనుకోలే. పవర్ ప్లేలో 3 వికెట్లు పడి ఫస్ట్ వికెట్స్ పడుతూనే ఉన్నా కూడా కూపర్ కాల్ ఒక్కడే నిలబడి నెట్ రన్ రేట్ ఎక్కువ డిప్ అవ్వకుండా చూసుకున్నాడు. నాకు అదే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది ఇవాళ. యాక్చువల్లీ వాళ్ళది పవర్ ప్లే లోనే 3 వికెట్స్ పడ్డాక మళ్ళీ 7th ఓవర్లోనే స్టాయినిస్ కూడా అవుట్ అవుతాడు. పడంగానే ఇక మంచి నెట్ రన్ రేట్ బూస్ట్ చేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే నాకు తెలిసి మళ్ళీ టాప్ 2 క్వాలిఫికేషన్ కావాలంటే లాస్ట్ వచ్చేసరికి నెట్ రన్ రేట్ డిఫరెన్స్ వస్తుంది టాప్ 2కి. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్. ఇవాళ మ్యాచ్ లో ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందంటే నెట్ రన్ రేట్ ఒకటే. గెలిచారులే అరే ఇంకొక మ్యాచ్ గెలిస్తే మేము క్వాలిఫై అయిపోయినట్టే. మీరు ఈ 3 మ్యాచ్లో 4 మ్యాచ్లో గెలవాలి. ఇంకా మిగతా 4 మ్యాచ్ల్లో అది కొంచెం పక్కన పెడితే మన ఎస్ఆర్హెచ్ ముందు ఒకటి గెలవాలి కదా. అంత అన్ని స్ట్రాంగ్ టీమ్స్ తోనే ఉన్నాయి కదా. సిఎస్కే, ఆర్సీబీ, ఇంకా జీటీ హోమ్ లో లేదు కదా. జీటీ హోమ్ లోనే అనుకుంటా మ్యాచ్. గుజరాత్ హోమ్ లో కాదు. మీకు మాకు మా లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ తోటే. సో అది డిసైడర్ అవుతుంది. నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్ కొంచెం చేంజ్ అవ్వడానికి. అదే డిసైడర్ అనిపిస్తుంది టాప్ 2కి, ఎస్ఆర్హెచ్ ఆర్ ఆర్సీబీ. తర్వాత మాట్లాడుకుందాం, టేబుల్ లోకి తర్వాత వెళ్దాం. ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. సో ఇనిషియల్ గా బ్యాటింగ్ దిగిన ఎస్ఆర్హెచ్ ఎప్పట్లాగే పవర్ ప్లే లో మళ్ళా సేమ్ అదే హెడ్ అండ్ అభిషేక్. ఫ్లాట్ పిచ్ అయితే వాళ్ళని ఆపడం కష్టం అవుతుంది ఈ సీజన్. మళ్ళా సేమ్ అది 15 రన్ రేట్ తోటి పవర్ ప్లే లో మామూలుగా స్టార్ట్ చేయలేదు. అభిషేక్ శర్మ వికెట్ పడినప్పటికీ కొద్దిగా స్లో అయింది, కానీ ఇషాన్ కిషన్ వచ్చి కూడా అదే కంటిన్యూ చేశాడు. కొంచెం కాదు, నువ్వేంది కొంచెం హనుమ విహారీలా మాట్లాడుతున్నావు. ఫ్లాట్ పిచ్ ఉన్నది కాబట్టి కొట్టిండ్రు అది అని. అక్కడ స్కిల్ చూడట్లేదా నువ్వు? స్కిల్ ఏముంది నిజం చెప్పాలంటే. ఫ్లాట్ పిచ్ లేకుండా 240 కొడతారు. ఫ్లాట్ పిచ్ ఉంది కాబట్టి కొట్టారు. అదే ఫ్లాట్ పిచ్ పంజాబ్ 3 వికెట్లు కూడా పోయినాయి పవర్ ప్లే లో. మరి ఏమంటావు అప్పుడు? దట్ ఈస్ అండర్ ప్రెషర్. నేను ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుతున్నా.
అది గాదు. అదే సేమ్ ఫ్లాట్ పిచ్ ఆ! అవతల టీమ్‌కి ఫ్లాట్ పిచ్చే గదా! మరి అదే ఫ్లాట్ పిచ్ పైన పంజాబ్ వాళ్ళకి 3 వికెట్లు ఎట్లా పడ్డాయి మరి పవర్ ప్లేలో? అదే ఫ్లాట్ పిచ్ కాబట్టే 4 వికెట్స్ పడ్డా కూడా 200 కొట్టారు. అది అది పక్కన పెట్టేస్తున్నాం. నువ్వు వేసాడు. అభిషేక్ శర్మ కొట్టిన షాట్స్‌కి నువ్వు వాల్యూ ఇవ్వట్లేదు. ఏదో ఫ్లాట్ పిచ్ కాబట్టి కొట్టారన్నట్టు చెప్తున్నావు నువ్వు. ఫ్లాట్ పిచ్ ఫ్లాట్ అరే అయినా కూడా కొట్టడం వేరు, 240 కొట్టడం వేరురా. 240 కొట్టాలంటే ఫ్లాట్ పిచ్చే అవ్వాలి. నువ్వు మంచి బౌలింగ్ వికెట్లు 240 ఎట్లా కొడతార్రా? టు బి హానెస్ట్ యాక్చువల్లీ ఇవాళ గూడా సేమ్ లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ లానే సిట్యుయేషన్ ఉండేది. ఎందుకంటే అభిషేక్ శర్మ హెడ్ ఔట్ అయినంక ఇషాన్ కిషన్ హెన్రీ క్లాసెన్ క్యాచెస్ పట్టుంటే మేబీ నాకు తెలిసి 180కి మనోళ్ళు ఆల్ ఔట్ అయిపోయారు కావచ్చు. ఈ రోజు నితీష్ రెడ్డి రావడం కూడా కొంచెం మనోళ్ళు ఏంటి కలిపేస్తున్నావు? మీ వాళ్ళు. మనోళ్ళు ఏంటి మనోళ్ళు? ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌కి చెప్తున్నా. వీడియో చూస్తున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌కి. కాదు నితీష్ రెడ్డి రావడం కూడా కొంచెం ప్లస్ అయింది. లేకుంటే నితీష్ రెడ్డి నిలబడి కొన్ని చాలా స్కోర్ ప్లస్ కొట్టాడు. లాస్ట్ అయింది. మ్యాచ్ లో కేకేఆర్ తో నితీష్ రెడ్డి లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ కొంచెం మ్యాచ్ కొంచెం చేంజ్ అయ్యింది నితీష్ రెడ్డి ఉన్నట్టు. నితీష్ రెడ్డి ఎంత బిగ్ ప్లస్ అయితున్నాడంటే మీకు బౌలింగ్ బ్యాటింగ్ లో డెత్ లైక్ మంచి ఫినిష్ ఇస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు మంచి స్టెబిలైజ్ చేస్తున్నాడు. బౌలింగ్ లో పవర్ ప్లే లో వేసి ప్రతిసారి వికెట్ తీస్తున్నాడు. ఫస్ట్ ఓవర్ లోని వికెట్ తీస్తున్నాడు. చాలా క్రూషియల్ ప్లేయర్ అవుతున్నాడు అలాంగ్ విత్ హెన్రీ క్లాసెన్. నితీష్ రెడ్డిని సీజన్ స్టార్ట్ కాక ముందుకు అందరూ అసలు ప్లేయింగ్ 11లో నితీష్ రెడ్డి ఎందుకు అది ఇది అన్నారు. మనం వీడియో కూడా కానీ చేసాం. ఈ సీజన్ అసలు కంబ్యాక్ ఇచ్చిండు నితీష్ రెడ్డి అసలు బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ రెండిట్లలో అసలు క్రేజీ. ఈ రోజు ఇంకొక ఇంకా కామెంట్స్ ఇంత బాగా పెర్ఫార్మ్ చేస్తున్న సీజన్ నితీష్ రెడ్డి మీద ఇంకా నెగిటివ్ కామెంట్స్ ఉంటారు. ఎస్ఆర్హెచ్ పోస్ట్ లో లేకపోతే ఎవరైనా వీడియో చేసినా అంత పెర్ఫార్మ్ చేస్తున్న నితీష్ రెడ్డి ఎందుకు హేటెడ్ నాకు అర్థం కాదు. మేబీ ఒక్కటే ఒకసారి ధోనిని అనుకుంటా ఏదో అంటాడు. దాని వల్ల పర్సనల్ గా ఏదో గ్రడ్జ్ పెట్టుకున్నట్టున్నారు. ఇంత మంచి పెర్ఫార్మ్ చేస్తుంటే తెలుగోడు సపోర్ట్ చేయకుండా. యా నీకు సరే సరే. నీకు ఇంకో స్టాట్ చెప్తా చూడు. ఇంకో స్టాట్ చెప్తా చూడు. వీళ్ళు చాహల్ ఉన్నాడు కదా, ఈ సీజన్ లో చాహల్ బౌలింగ్ లో టోటల్ 16 ఛాన్సెస్ వచ్చాయి అన్న క్యాచెస్ కి. దాంట్లో 8 క్యాచెస్ డ్రాప్ అయ్యాయి. అందులో నాకు తెలిసి 5-6 సుశాంత్ సింగ్ అయి ఉంటాడు. అది కూడా ఆ టీమ్ ఫైన్ లెగ్ అయి ఉంటది. అక్కడ ఎన్ని క్యాచెస్ డ్రాప్ చేశాడో బ్రో. సేమ్ పొజిషన్ లో అక్కడే పెడతారు, అక్కడికే కొడతారు, డ్రాప్ చేస్తాడు. ఆ సుశాంత్ సింగ్ పాపము లాస్ట్ సీజన్ ఎంత కెరియర్ చేంజింగ్ అయిందో, ఈ సీజన్ కూడా సేమ్ అంతే కెరియర్ చేంజ్ అయ్యేలా ఉంది. క్యాచెస్ డ్రాప్, బ్యాటింగ్ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా పర్ఫార్మ్ చేయాల సుశాంత్ సింగ్. క్యాచెస్ మాత్రం ఆల్మోస్ట్ ఈ సీజన్ శశాంక్ ఈ సీజన్ మొత్తంలో నాకు తెలిసి 6 to 7 క్యాచెస్ ఈజీగా డ్రాప్ చేస్తుంటాడు. పంజాబ్ ఇంకోటి శశాంక్ సింగ్ అట్లా క్యాచెస్ డ్రాప్ చేస్తున్నప్పుడు ఐదర్ ఇంపాక్ట్ ప్లేయర్ లెక్కనైనా తీసుకొచ్చేది ఉండే, లేకపోతే ప్లేయింగ్ 11 లో పెట్టినప్పుడు అట్లీస్ట్ సర్కిల్ లోపలనైనా పెట్టేది ఉండే, డీప్ లో కాకుండా కదా. అవును, సేమ్ అదే పొజిషన్ లో పెడతారు మళ్ళా. శివం దుబే ఎలా వాడుతున్నారు సిఎస్కే కి, శశాంక్ సింగ్ కూడా పంజాబ్ వాళ్ళు అలాగే వాడుతున్నట్టు. అవును బ్రో, మాకైతే శివం దూబే ఎన్ని క్యాచ్లు డ్రాప్ చేశాడు బ్రో. నాకైతే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఇంపాక్ట్ ప్లేయర్ కింద తెచ్చుకోండి, శివం దూబేని ఫీల్డ్ ఎందుకు పెడుతున్నారని. లేట్ గా రిలీజ్ అయ్యారు, వీళ్ళు ఎప్పుడు రిలీజ్ అవుతారు. సో బ్యాటింగ్ లో అయితే మంచిగా 235 240 వెళ్తా అనుకున్నా, బట్ 235 వచ్చిండ్రు. బౌలింగ్ వచ్చేసరికి స్టార్టింగ్ పవర్ ప్లే యాక్చువల్ చాలా బాగా వేశారు. యాక్చువల్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కి ఒక ప్రాబ్లం ఏముందంటే పవర్ ప్లేలో ఇషాన్ మలింగ తోటి 2 ఓవర్స్ వేస్తున్నారు. ఇషాన్ మలింగతో 2 ఓవర్స్ ఇచ్చేసరికి మిడిల్ ఓవర్స్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది ఎస్ఆర్హెచ్ కి వికెట్ చేయడానికి జనరల్ గా. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ 2 ఓవర్స్ వేస్తున్నాడు, ఇషాన్ మలింగ ఒకటి, నితీష్ రెడ్డితో యాక్చువల్ 2 ఓవర్లు వేయించవచ్చు యాక్చువల్లీ పవర్ ప్లేలో. సో ఇషాన్ మలింగతో మరీ పవర్ ప్లేలో 2 ఓవర్లు వేయించేసరికి మిడిల్ ఓవర్స్ లో రన్స్ కంట్రోల్ అవ్వలేకపోతున్నాయి అండ్ వికెట్స్ కూడా పడట్లేదు సరిగ్గా. బట్ అది ఒక్కటే నాకు ఇప్పుడు నెగిటివ్ ఏమనిపిస్తుంది అంటే ఎస్ఆర్హెచ్ మొత్తం టీంలో ఒకటి పవర్ ప్లేలో ఇంకొక మంచి బౌలర్, అండ్ నాకు ఒక మ్యాచ్ చూడాలని ఉంది. లైక్ లాస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ కేకేఆర్ మ్యాచ్ లో మంచి ఛాన్స్ ఉండేది బాటమ్ లోవర్ ఆర్డర్ కి ప్రూవ్ చేసుకునే ఛాన్స్. ఎందుకంటే క్లాసెన్ ఫెయిల్ అయినప్పుడు, టాప్ ఆర్డర్ అండ్ క్లాసెన్ ఎక్కువ రన్స్ కొట్టకుండా ఫెయిల్ అయినప్పుడు బాటమ్ లోవర్ ఆర్డర్ ఎట్లా పర్ఫామ్ చేస్తారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఎక్కడో క్వాలిఫైర్ 2024 లానే సేమ్ క్వాలిఫైర్ 1లోనో ఎక్కడో ఎలిమినేటర్లోనో ఎన్నో సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్ అభిషేక్ శర్మ ఆడాలని లేదు కదా, అండ్ క్లాసెన్ కూడా ప్రతి మ్యాచ్ ఆడాలని లేదు. సో వీళ్ళిద్దరు ఆడినప్పుడు లోవర్ ఆర్డర్ ఎలా పర్ఫామ్ చేస్తారనేది కొంచెం ఇంట్రెస్టింగ్ మ్యాటర్. సో నెక్స్ట్ 3 మ్యాచెస్ లో అదొక సిచ్యువేషన్ వచ్చి
లోవర్ ఆర్డర్ మంచిగా ప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఈ 2 నాకు కొంచెం నెగెటివ్ ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11లో. నాకు గూడా అనిపిస్తుంది. మీకు యాక్చువల్లీ ఇప్పటిదాకా గెలిసిన మ్యాచ్‌లన్నీ గూడా ఐదర్ టాప్ ఆర్డర్ అభిషేక్, హెడ్, క్లాసిన్, ఇషన్ కిషన్ మర్చిపోతున్నారు మీరు. ఇషన్ కిషన్ కన్సిస్టెంట్‌గా ఆడదు. ఈ నలుగురు బిగ్ స్కోర్స్ కొడితేనే గెలిచారు. మంచి ఫినిషింగ్ నితీష్ ఇస్తున్నాడు. వీళ్ళు ఫెయిల్ అయినప్పుడు సాలిర్ అరోరా గాని, అనికేత్ వర్మ గాని, ఈ కొత్తగా ఇంకొకరిని తీసుకొచ్చారు ఎవరు? స్మరణ్ రవిచంద్రన్. ఆ! వీళ్ళు పెర్ఫార్మ్ ఒక మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలే. అంటే 20స్, 15స్ కొట్టారు గానీ, క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడలేదు. టీ టీము టీము నీడున్న సిచ్యువేషన్‌లో ఆడలేదు వీళ్ళు. లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ గాని, ఇంతకుముందు మ్యాచ్‌లు గాని ఆడలే. అదొకటి. చూద్దాం. ఇంకోటి బౌలింగ్ కూడా ఇవాళ బౌలింగ్ స్టార్ట్ చేయడం ఒక ప్లాన్ తోటి చేసాడు కమిన్స్. బౌన్సర్ గోయింగ్ అవే. జనరల్ గా ప్రియాంచార్యకి బౌన్సర్లు బాగా ఆడతాడు. కానీ బౌన్సర్ ఇవాళ కమిన్స్ ఎలా టార్గెట్ చేశాడంటే ఒక కంఫర్టబుల్ హైట్ కదా కొద్దిగా ఆల్మోస్ట్ అబోవ్ ద హెడ్ వైడ్ బాల్ రేంజ్ లో వేసి అది కూడా గోయింగ్ అవే చేశాడు. చాలా ప్రీ ప్లాన్డ్ చేశాడు. ఆ క్యాచ్ కూడా చాలా బాగా పట్టాడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి నువ్వు అన్నట్టే ప్రియాంచార్యకి మంచి సెటప్ చేశాడు. ఏంటంటే దానికంటే ముందు బాల్ 147 స్పీడ్ తోటి బౌన్సర్ వేస్తాడు. అప్పుడు కూడా డీప్ స్క్వేర్ ఉంటాడు. కానీ లాంగ్ ఆన్ మిడ్ ఆన్ లో ఉంటాడు. ఆ నెక్స్ట్ బాల్ ఏం చేస్తాడంటే మిడ్ ఆన్ ని లాంగ్ ఆన్ పంపిస్తాడు. ఏంటంటే బ్యాట్స్మెన్ ని ఫుల్ లెంత్ బాల్ వేస్తాడేమో అని చెప్పి బ్లఫ్ చేస్తాడు. కానీ షార్ట్ బాల్ వేసి వికెట్ తీస్తాడు. సో అది ఒక మంచి సెటప్ అనిపించింది వాళ్ళ ప్రియాంచార్యకి ఫ్రమ్ కమిన్స్. అండ్ నితీష్ రెడ్డి లాస్ట్ 3 or 4 మ్యాచెస్ గా వేసిన ప్రతి ఫస్ట్ బాల్ వికెట్. సిఎస్కే మీద ఫస్ట్ బాల్ వికెట్, ఎంఐ మీద ఫస్ట్ బాల్ వికెట్, ఇవాళ ఫస్ట్ బాల్ వికెట్. ప్రీమియం బౌలర్ అయిపోతున్నాడు. హార్దిక్ పాండ్యాకి కొంచెం చేతబడి చేసి వీళ్ళకి నితీష్ రెడ్డికి వచ్చినట్లుందన్న ఫామ్ అంతా. బౌలింగ్ పవర్ ప్లే లో బౌలింగ్ ఫినిషింగ్ మొత్తం. అలాగే హార్దిక్ పాండ్యా రిప్లేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి హార్దిక్ పాండ్యా అదే ఫామ్ కంటిన్యూ అయితే నితీష్ రెడ్డి రిప్లేస్ హార్దిక్ పాండ్యా నెక్స్ట్ ఆర్సీబీ మ్యాచ్ కూడా లేడు హార్దిక్ పాండ్యా. అవును. స్టై అండ్ సో అది గైస్, ఇది ఎస్ఆర్హెచ్ నాకు తెలిసి ఇంకొక మ్యాచ్ గెలిస్తే ఆల్మోస్ట్ క్వాలిఫైయర్స్ కి వెళ్ళిపోయినట్టు ఎస్ఆర్హెచ్. సో నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఏంటంటే టాప్ 2లో ఫినిష్ అవ్వడం. ఆ టాప్ 2లో ఫినిష్ అవ్వాలంటే నెక్స్ట్ సిఎస్కే అండ్ ఆర్సీబీతో 2 మ్యాచెస్ ఉన్నాయి. సో ఆ మ్యాచెస్ లో ఆర్సీబీతో మ్యాచ్ గెలిస్తే టాప్ 2 మనకి కన్ఫర్మ్ అయినట్టే. సో మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ ఈసారి టాప్ 2 క్వాలిఫై అవుతుందా, లేకపోతే సిఎస్కే క్వాలిఫై అవుతుందా, లేకపోతే సిఎస్కే మళ్ళీ లాస్ట్ ఇయర్ లానే క్వాలిఫై కాకుండా ఉంటుందా? కామెంట్ చేయండి. బాయ్.